చేరిక మరి ఆమెకి ఎందుకు కట్టగింపుకుందో నాకైతే కనపడటం లేదన్న. నేను నాకు 70 సంవత్సరాల వయసు ఉందే. నా అనుభవాన్ని ఏదైతుందో కేసీఆర్ గారు వినియోగించుకొని ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇవాళ ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయడానికి మరి నన్ను ఎంచుకున్నాడు. డెఫినెట్లీ నా అనుభవాన్ని ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కొరకు ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయడానికి కొరకు వినియోగించుకోవాలని మీరు భావించి తలస్తున్నాడు. ఇవాళ భారత ప్రధాని మోడీ గారి వయసు ఎంత? భారత ప్రధాని మోడీ గారి వయసు ఎంత అంటున్నాను. ఇవాళ మోడీ గారి యొక్క వయసు, వారి అనుభవం ఏదైతుందో దేశానికి మార్గదర్శకంగా నిలిచే విధంగా తోడ్పడాలని చెప్పని మరి ఎన్డీఏ ప్రభుత్వం వారి ప్రధానమంత్రి చేసింది. వీళ్ళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆయన వయసు ఎంత? అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆయన వయసు ఎంత? ఇవాళ మేడం గారికి, కవిత గారికి ఏదైతుందో మరి నన్ను చూస్తేనే ఎందుకంత కట్టయ్యో నాకు అర్థం కావడం లేదు. నేను డెఫినెట్లీ ఐఎమ్ స్టాండింగ్ విత్ కేసీఆర్. ఆమె ఏమనుకుందో ఏంటో కానీ ఏదైతుందో ఒకప్పటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నాయకుడు, సాధకుడు కేసీఆర్ గారు అని చెప్పంటున్నా. నేను అనడానికి వ్యతిరేకంగా ఉప ఎన్నికల్లో పోటీలో నిలిచినప్పటికీ అది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి అనుగుణంగా నేనేస్తుందో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కట్టుబడి ఉంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేపిస్తూ నేను పోటీలు నిలిచాను. నిన్న బహిరంగ సభ సమావేశంలో కూడా అంశాన్ని పేర్కొన్నా నేను. ఆమె నిన్న బహిరంగ సభ సమావేశం మరి నా యొక్క ప్రసంగాన్ని పూర్తిగా విని ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేను చెప్పాను. నేను 2 పర్యాయాలు కేసీఆర్ గారు ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని ప్రభావితం చేయడానికి, జాగృతి చేయడానికి ఆయన కేంద్ర మంత్రి పదవికి త్యాగం చేసి రాజీనామా చేసి పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో నన్ను దొరకబట్టి నిలబెట్టి ముందు నిలిపిందని చెప్పాను. నేను ఏనాడు కూడా ఏదైతుందో నా విద్యార్థి దశ నుండి అంటూ నేను ఆమె కావాలంటే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఏర్పడక పూర్వం నుండి కూడా శాసనసభలో నా ప్రసంగాలను ఆమె గమనించాలి. శాసనసభలో నా ప్రసంగాలను గమనించాలని చెప్పంటూ నేను